హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్లో పీతల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పీతలు కడిగేసి శుభ్రం చేస్తానండి. శుభ్రంగా అంత నీట్గా చేసుకుని ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. బాగా కలిపి పెట్టుకోండి. కొంచెం మ్యారినేట్ అయితే వాసన ఉండదు. ఉప్పు అది పసుపు వేస్తే కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయ గుజ్జు చేసి పెట్టుకోవాలండి. ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, మీకు ఎంత ఉల్లిపాయ గుజ్జు కావాలనే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఓ మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నీ కలిపి పేస్ట్లా చేసుకోవాలండి. అంటే మెత్తటి పేస్ట్ కాదు, కొంచెం బరకగా ఉండాలి. ఇది ఒక అన్నీ పచ్చివేనండి. కొంచెం మిక్సీ పట్టేస్తే పేస్ట్లా అవుతుంది. ఇది చేసి పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెం ఒక చిన్న ఆనియన్ స్లైసెస్లా చేసేస్తున్నాను, అంటే మరీ మెత్తగా ఉంటుంది గుజ్జు అయితే. ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా పచ్చివి కాబట్టి కొంచెం బాగా వేగాలండి. ఉల్లిపాయతో పాటు వేయించండి. మీకు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నానండి. కొంచెం తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. దీన్ని ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఆనియన్ గుజ్జు చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. అది ఆయిల్ సెపరేట్ అయింది. అప్పుడు పచ్చిమిర్చి అండి, 5 లేక 6 పచ్చిమిరపకాయలు కొంచెం చీరికల్లా చేసుకొని వేసుకున్నాను. దాంట్లో కారం వేస్తున్నాను. మీకు కారం కూడా మీరు తినేదాన్ని బట్టి 2 to 3 టీ స్పూన్స్ కానీ ఎంత పడుతుందో చూసుకోవచ్చు. నాది బాగా కారం ఎక్కువ ఉంటుందండి, అందుకని కొంచెం 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ వేసుకున్నాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పీతలు అందులో వేస్తున్నాను. వేసి బాగా కలవ పెట్టండి. ఆ మసాలా అంతా దానికి పట్టాలి. పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దాన్ని గుజ్జులా చేసుకుని ఆ నీళ్ళు తీసుకొని వేసానండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పడుతుంది. అక్కడ చిక్కగా ఉందండి, చిక్కటి గుజ్జు తీసుకున్నాను నేను. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నీళ్ళు పోస్తాను. 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. మీరు ఎంత లూజ్గా కావాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. మాకు కొంచెం గుజ్జులా ఇష్టపడతాము. దాంట్లో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. చిన్నగా పొడవుగా చీరుకొని వేసుకుంటున్నాము. ఇంకా వేరే గరం మసాలాలు అవి వేయమండి. ఇందులో వేస్తే టేస్ట్ రాదు. అంతే, మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ ఉడికాక దాంట్లో కొంచెం ఎంతో కాదు కొంచెం బెల్లం ముక్క వేయాలండి. అది పులుపు వేసాం కాబట్టి దానికి బెల్లం వేయాలి, విరుగుడు అంటారు. వేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా ఉడకాలి. చూడండి, అప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. వేసుకుని కొంచెం కలపెట్టి అంతే, 2 నిమిషాలు మీడియంలో ఉంచేసి దింపేసేయాలండి. పీతల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.